హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. మనం ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి దోసకాయ బచ్చల కూర పప్పు అండి. చాలా బాగుంటుంది. కాకపోతే అందరూ కందిపప్పు వేస్తారు, మనం పెసరపప్పుతో చేసుకుంటున్నాము. ఒంటికి చాలా మంచిది. దోసకాయ బచ్చల కూర పప్పు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి: బచ్చల కూర, దోసకాయ, ఒక టమాటా. బచ్చల కూర, దోసకాయ, టమాటా. దోసకాయ బచ్చల కూర పప్పు కావాల్సిన ఐటమ్స్ చూశారు కదండి. బచ్చల కూర, దోసకాయ, ఒక టమాటా, పెసరపప్పు. టీ కప్పుతో, ఒక కప్పుతో మనం నానబెట్టుకున్న పెసరపప్పు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి పెసరపప్పు. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు. ఉప్పు, కారం, పసుపు, చింతపండు, పచ్చిమిర్చి, ఆయిల్, కొత్తిమీర, సాంబార్ పొడి, ధనియాల పొడి. పప్పు మొత్తం తయారైన తర్వాత తాలింపుకి కావాల్సిన ఐటమ్స్: ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయి, ఎండుమిర్చి, కరివేపాకు. దోసకాయ బచ్చల కూర పప్పుకి ఐటమ్ చూసారు కదా. ఇప్పుడు మనం ఆకు శుభ్రంగా కడుక్కొని, దోసకాయ ముక్కలు కోసుకొని, ఆకు కూడా తరుక్కొని వంట మొదలు పెట్టుకుంటాం. ఇదిగోండి, మనం కుక్కర్లో చేసుకోబోతున్నాము దోసకాయ బచ్చల కూర పప్పుని. ఎందుకంటే కుక్కర్లో చేసుకుంటే తొందరగా ఉంది, గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ముందుగా బచ్చల కూర చక్కగా కడుక్కొని, తరుక్కున్న బచ్చల కూర దీనిలో వేద్దాం కుక్కర్లో. తర్వాత టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత పసుపు, తర్వాత కారం. ఉప్పు వేయకూడదండి, ఫైనల్ వేసుకోవాలి ఉప్పు, లేకపోతే పప్పు ఉడకదు. 10 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు, గ్లాస్ వాటర్, కొత్తిమీర, 4 రబ్బల కరివేపాకు, సాంబార్ పొడి. ముందుగా వేసేసుకొని చక్కగా ఉడకబెట్టుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఈ పప్పుకి ఆకు పడుతుంది. తర్వాత వేయాల్సిన పనులు: తర్వాత ధనియాల పొడి, ఇప్పుడు చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆకులో ఉప్పు ఉంటుంది. దోసకాయ బచ్చల కూర పప్పు చాలా టేస్టీగా తయారైంది. మనం ఫైనల్గా ఉప్పు చూసుకుందాం. కొద్ది ఉప్పు పడుతుందండి.
ఇప్పుడు మనం పప్పు గుత్తుతో మెదుపుకుందాం. చక్కగా మెత్తగా ఆకుగా ఉంది కదండి. పప్పు కూడా ఉడికిపోయింది. కందిపప్పు అంత టైం పట్టదు పెసరపప్పు ఉడకడానికి. పెసరపప్పు ఒంటికి చలవండి, అదొకటేనో అరుగుదలకు మంచిది. గ్యాస్ ట్రబుల్ తక్కువ ఉంటుంది. కందిపప్పు అయితే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, పెసరపప్పుకి బాగా తక్కువ గ్యాస్. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఫైనల్గా అన్నీ వేసేసుకున్నాం. ఇది సాంబార్ పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాము, కొత్తిమీరతో సహా. మనం ఇప్పుడు తాలింపు వేసుకుంటాం. తాలింపుకి గిన్నె పెట్టుకున్నామండి. ఆయిల్, ఎల్లుల్లిపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని తాలింపు వేసుకోండి. పోపు వేగిందండి, స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు ఈ పప్పుని ఇదేనండి. ఈ పప్పు దోసకాయ బచ్చల కూర పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో.